అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మీడియా చేస్తున్నటువంటి దందా, మీడియా చేస్తున్నటువంటి అరాచకం దాని గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఇది నేను సహజంగా దళితులకి సంబంధించిన విషయాలు తప్ప మిగతా విషయాల్లో అంతగా నేను ఇంటర్ఫియర్ కాను. కానీ ఇది తప్పదు. ఎందుకంటే వీళ్ళు దళిత నాయకత్వానికి వ్యతిరేకంగా ఈ పిచ్చి మీడియా, కుల పిచ్చి మీడియా, పచ్చ మీడియా చాలాసార్లు ఇది మొదటి కాదు. మందకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మాయావతి గారి నుంచి వీళ్ళందరి మీద కూడా విషం చిమ్మటమే లక్ష్యంగా ఈ కులపిచ్చి మీడియా అనేది పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళెవరంటే ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి పేపరు, ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్, అలాగే మహాన్యూస్ అనేటువంటి ఛానల్. వీళ్ళకి ఏం పని ఉండదు. వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా దళిత నాయకత్వం పొరపాటున తయారవుతుంటే మందకృష్ణ కానీ మరొకరు కానీ వాళ్ళ మీద విషం చెమ్మటమే వీళ్ళ లక్ష్యం. ఈ హాబీతో పాటుగా రాజకీయంగా వాళ్ళ పార్టీకి చెందనటువంటి వాడు ఎవడైనా సరే వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, అబద్ధాలు ప్రచారం చేయటం, ఇది వీళ్ళ పని. ఆయన అంటాడు మా దమ్మున్న ఛానల్ అని. మీకు చాలా దమ్ముంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని ఇన్ని అబద్ధాలని ఇన్నిసార్లు చెప్పాలంటే ఖచ్చితంగా దమ్ముండాలి. నిజం చెప్పరు మీరు ఎప్పుడైనా. కాకపోతే కాలం మీది కాదు కాబట్టి, అన్ని రోజులు మీవి కాదు కాబట్టి ఈ రోజున అది బయటపడింది. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే ఆగస్టులో 2024లో ఆగస్టులో మొదలుపెట్టారు ఈ డ్రామా. కాదంబరి జత్వాని అనే ఒక అమాయకురాలు ఉంది ముంబైలో. ఆవిడ ఇక దాదాపుగా మహాసాత్వి, పూజ్యమాత. ఆ అమాయకురాలను పట్టుకొచ్చి పోలీసులు నానా హింసలు పెట్టేశారని చెప్పి, అరే మీకు రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, మధ్యలో ఆఫీసర్ని లాగుతారు ఎందుకు అనేసి వార్తలు. ఇక టీవీ5 వాటిల్లో అయితే, ఈ ఏబిఎన్లో అయితే డిస్కషన్ల పేరుతోటి, డిబేట్ల పేరుతోటి ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకోవటం, అరవటం, ఇంకా దానికి తగ్గట్టు గుంపును తెచ్చుకొని వాళ్ళు కూడా అరవటం, హాహాకారాలు చేయటం. ఇది రొటీన్గా జరిగే డ్రామానే. అయితే ఆ డ్రామా ఏదో మీ పొలిటికల్ గెయిన్స్ కోసం మీరు చేసుకోండి. ఆఫీసర్స్ మీదకి దళితుల మీదకి రామాకండి. గతంలో ఒకసారి అదే జరిగింది. మందకృష్ణ అన్నగారి మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు మర్చిపోయి ఉంటారు. చూద్దాం. సో ఉచ్చు బిగుస్తోంది, అరెస్ట్ చేసి అబద్ధాలు, విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈ ముగ్గురు ఐపీఎస్లే వేధించారు, పక్కా స్కెచ్తోనే. ఇవి వీళ్ళు పెట్టిన హెడ్డింగ్లు. ఏదో ఘోరం జరిగిపోయింది, అమాయకురాలను వేధించేశారు. ఇప్పుడు ఏమైంది? మీరు నడిపేటువంటి సిఐడినే ఈ కాదంబరి అనే ఆవిడ పరమసాత్వి, అమాయకురాలు కాదు, ఈమె పరమ కిలాడి, ఈమె ఒక వ్యభిచారి. వ్యభిచారం నేరం కాదని స్వచ్ఛందంగా చేస్తే సుప్రీంకోర్టు వారే చెప్పారు. ఈమెకి ఇదే పని, మగవాళ్ళని వలవేసి దగ్గరికి తీసుకోవటం, వాళ్ళతో సెక్స్ చేయటం, వీడియోలు చేయటం, ఆ వీడియోలతో వాళ్ళని బెదిరించడం, ఇది ఈవిడ జీవనాధారం. ఆవిడ్ని పట్టుకొచ్చి మీరు 2 సంవత్సరాలుగా అబ్బో ఉత్తమరాలు, అబ్బో అమాయకురాలు, ఆవిడ్ని హింస పెట్టేశారు, ఆవిడ్ని ఇది చేశారు, ఆవిడ్ని బెదిరించారు అని చెప్పి 2 సంవత్సరాలు మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టారయ్యా? మీరు మీ పనికి మాలిన ఆ డిబేట్లు, ధనంజయ్య ఈ డిబేట్లకి ధనంజయ్య అని మాట్లాడకూడదు ఇలాగా. కానీ మీరు చేసే అరాచకాలు చూస్తుంటే మాట్లాడక తప్పట్లేదు. మీరు నమ్మించేశారు కదా. కానీ వీళ్ళకి అట్లా అని ఆడవాళ్ళ మీద ఏదో గౌరవం అది ఇదని అనుకుంటే పొరపాటే. నిన్నగాక మొన్న 15వ తారీఖున జూలై 15ని గుంటూరులో ఒక ఆడకూతుర్ని రోడ్డు మీద గుడ్లోడు తీసేస్తే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు జరగల, మొట్టమొదటిసారి జరిగింది. బట్టలోడు తీసి నగ్నంగా నుంచోబెట్టి కొట్టి చివరికి ఆ మూత్రం పోసుకునేలాగా బెదిరించి ఇవన్నీ చేస్తే పొరపాటుని అక్కడ ఒక సీసీటీవీ ఉండి అది రికార్డ్ అయింది కాబట్టి ఆ కేసు బయటకు వచ్చింది. లేకపోతే వీళ్ళు అబ్బెబ్బే ఆవిడకి బట్టలు ఊడ తీయలేదు, వర్షం పడుతుందని ఆవిడే బట్టలు ఊడ తీసుకొని మా మీద నిందేసిందని ప్రచారం చేసే దిక్కుమాలిన ఛానళ్ళు, పేపర్లు మీవి కాదా? వీళ్ళ పని ఏంటయా అంటే ప్రతి కుటుంబంలో ఒక ఆడకూతురిని మభ్యపెట్టో మరొకటో తీసుకురావటం, రోడ్డు మీదకి వాళ్ళతో కేసులు పెట్టించడం, వాళ్ళ అన్నల మీదో తండ్రుల మీదో మాట్లాడించటం, భర్తల మీదో. బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ఆడంగి రాజకీయాలు అనాలో, ఆడంగిరేకుల రాజకీయాలు అనాలో, మరి ఏమనాలో నాకు తెలియదు. కానీ వీళ్ళు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఎట్లాంటి ప్రచారాలు బాగా చేస్తూ ఉంటారు.
కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, వీళ్ళ నైజం మీరు అర్థం చేసుకోండి. ఇవి న్యూస్ పేపర్లు కాదు, ఇవి ఛానళ్ళు కావు, ఇవన్నీ విష సర్పాలు, విష పుత్రికలు, విష ఛానళ్ళు. వీళ్ళ పని ఏంటయ్యా అంటే, దళిత నాయకత్వం మీద కానీ ఎవరైనా వీళ్ళ పార్టీకి బానిసలుగా లేకుండా ఎవడైనా రాజకీయంగా స్వతంత్రంగా ఉంటే వాడి మీదల్లా విషం చిమ్మటమే వీళ్ళ లక్ష్యం తప్పితే మరొకటి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన నీచమైన, ఇక నాకు ఎందుకని ఎక్కువ హార్ష్గా పదాలు వాడాలని ఉంది కానీ వాడట్లేదు, ఇలాంటి చెత్త న్యూస్ పేపర్లు, చెత్త ఛానల్లో వచ్చే వాటిని మీరు పట్టించుకోకండి. వాటిని బేస్ చేసుకుని మీరు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోకండి. ఏ దళిత సమస్యల మీదన్నా ఈ మొహాలు డిస్కషన్లు పెట్టినాయా, బ్యానర్లు వేసినాయా? ఏ గురుకుల పాఠశాలకైనా, ఏ ఎస్సీ హాస్టల్కైనా వెళ్ళి అసలు పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో రాశారా? 27 స్కీములు ఏమైనాయో పట్టించుకున్నారా? మనం మీటింగులు పెడితే ఎంతమంది జనం వస్తే ఏ రోజన్నా కవరేజ్ ఇచ్చారా? వీళ్ళు బేసిక్గా దళిత వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విద్వేష శక్తులు, విద్రోహులు. వీళ్ళకి సంఘక్షేమం అక్కర్లేదు, వాళ్ళకి ముట్టేటువంటి ప్రైవేటు లావాదేవీలు, లాభాలే కావాలి. ప్రభుత్వంతో వాళ్ళకున్న పరిచయాలు, మొహమాటాలు అవే కావాలి. అవి పెట్టుకొని వాటి కోసం వీళ్ళు ఎవరినైనా సరే, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్కైనా సరే దిగిపోతారు. వీళ్ళ మీద కేసులు పెట్టినా ఎవరు పట్టించుకోరు. దళితుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు అబద్ధపు వార్తలు రాసినా మనం కేసు పెడితే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఏమి కాదని ధీమాతో రెచ్చిపోతూ ఉంటారు. అది చూసి ఎవ్వరూ కూడా తప్పుదారిన పడద్దు, వీళ్ళని నమ్మద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయటం కోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మీరు రాజకీయాలు చేసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. నేను అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. మీరు వైసీపీనో ఇంకొకళ్ళు రాజకీయాలు చేసుకుంటే మధ్యలో ఆఫీసర్ల మీదకి వస్తారు. ఎక్కడైనా దళిత నాయకత్వం వస్తుంటే వాళ్ళ మీద విషం చిమ్ముతారు. అందుకోసం ఇది చేయాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.